సైన్మా 2.2 అక్కినేని హీరోలు ఫామ్లోకి వచ్చేదెప్పుడు? రెండేళ్లుగా వచ్చిన సినిమాలు వచ్చినట్టే చాప చుట్టేస్తున్నాయి తప్ప ఒక్కటి కూడా హిట్ కొట్టలేదు. అయినా విజయాల సంగతి పక్కన పెట్టేద్దాం, ఇప్పుడు కాకపోతే తర్వాత వస్తాయి. కానీ మార్కెట్ ఏవైనట్టు? క్రేజ్కొచ్చిన తిప్పలేంటి? ఇప్పటికైనా నష్ట నివారణ చర్యలు స్టార్ట్ చేశారా లేదా? అక్కినేని హీరోల కోసం అన్నపూర్ణ స్టూడియోస్ చేస్తున్న కొత్త ప్లానింగ్ ఏంటో తెలుసా? హ్యావ్ ఎ లుక్. అక్కినేని హీరోలకు టైం అస్సలు బాగోలేదు. ఈ మధ్య వాళ్ళ సినిమాలేవీ పెద్దగా ఆడట్లేదు. ఇలాంటి సమయంలోనూ ఫ్యాన్స్ కు కొత్త గొప్ప ఊరట దూత వెబ్ సిరీస్. నాగ చైతన్య ప్రధాన పాత్రలో విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన దూత సిరీస్ కు ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తోంది. అదే సినిమాల పరంగానూ కంటిన్యూ చేయాలని చూస్తున్నారు చైతు. 2022 సంక్రాంతికి విడుదలైన బంగారాజు సినిమాకు మొదటి రోజు 17 కోట్ల గ్రాస్, 10 కోట్లకు పైగా షేర్ వచ్చింది. అది చూశాక అక్కినేని హీరోల మార్కెట్ భారీగా పెరిగిందనుకున్నారంతా. కానీ ఆ తర్వాతొచ్చిన ఏ సినిమా కనీసం ఫుల్ రన్లోనూ 10 కోట్ల మార్క్ అందుకోలేదు. ఒకేసారి అంత దారుణమైన పరాజయాలు ఎందుకొస్తున్నాయో ఫ్యాన్స్కి కూడా అంతు చిక్కట్లేదు. నాగార్జున సంగతి పక్కన పెడితే చైతు, అఖిల్ పరిస్థితి దారుణంగా ఉందిప్పుడు. ఇప్పటికీ మీడియం రేంజ్లోనే ఆగిపోయారు నాగ చైతన్య. ఎన్ని విజయాలొచ్చినా ఈయన మార్కెట్ 30 కోట్లు మించలేదు. కస్టడీకి 10 కోట్లు కూడా రాలేదంటే పరిస్థితి అర్థమైపోతుంది. ప్రస్తుతం చందు మొండేటితో తండేల్ సినిమాతో బిజీగా ఉన్నారీయన. దీనిపైనే చైతు ఆశలన్నీ ఉన్నాయి. దీని బడ్జెట్ 70 కోట్లకు పైగానే ఉందని అంచనా. అఖిల్ ఏజెంట్ అయితే కనీసం 7 కోట్లు తీసుకురాలేదు. 2015లోనే అఖిల్ తొలి సినిమాకు తొలి రోజు 9 కోట్లకు పైగా షేర్ వచ్చింది. ఆ తర్వాత అఖిల్ ఆ రేంజ్ మ్యాజిక్ చేయలేదు. ఈ పరిస్థితి చూశాక అన్నపూర్ణ స్టూడియోస్ స్వయంగా రంగంలోకి దిగి ఇకపై ఏడాదికి చైతు, అఖిల్తో ఓ సినిమా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. దీనికోసం కథల వేట కూడా మొదలైంది. మరి అక్కినేని బ్రదర్స్ కు ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. ఒక సినిమా కోసం 2 ఏళ్లు తీసుకుంటేనే నిర్మాతలకు కంగారు, బడ్జెట్ చేతులు దాటిపోతుంది అన్న భయం. కానీ సీక్వెల్స్ కోసం ఏళ్లకేళ్లు ఎలా తీసుకుంటున్న నిర్మాతలెలా అంత నిశ్చింతగా ఉండగలుగుతున్నారు? అసలు ఇదేం లాజిక్? సీక్వెల్స్ కి బడ్జెట్ పెరిగితే మేకర్స్ కి కంగారుండదా? అసలేం జరుగుతోంది సీక్వెల్స్ విషయంలో? ఈ రోజుల్లో స్టార్ హీరోతో సినిమా అంటే కనీసం ఏడాది ఖాయం. తీసేది ఫ్యామిలీ సినిమా అయినా కనీసం ఏడాది తీసుకుంటున్నారు. ఇక విజువల్ బేస్డ్ ప్రాజెక్ట్ అయితే 2-3 ఏళ్లైనా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇదే టైంలో సీక్వెల్స్ కోసం చాలా టైం తీసుకుంటున్నారు దర్శకులు. 1-2 కాదు, ఒక్కో సీక్వెల్ కోసం 3 ఏళ్లకు పైగానే తీసుకుంటున్నారు. పుష్ప 2, కాంతారా 2నే దీనికి నిదర్శనం. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ తెరకెక్కిస్తున్న కాంతారా 2 కోసం 150 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ కేవలం 17 కోట్లతో తెరకెక్కితే సీక్వెల్ కోసం ఏకంగా 10 రెట్లు బడ్జెట్ని పెంచేశారు. అయినా కూడా నిర్మాతలకు టెన్షన్ లేదు. టైం ఎంత తీసుకున్నా ఆ బిజినెస్ అలా ఉంది. కాంతారా 400 కోట్లు వసూలు చేసింది. సీక్వెల్ టార్గెట్ 1000 కోట్లిప్పుడు. ప్రస్తుతానికి షూటింగ్ వేగంగా జరుగుతుంది. పుష్ప 2 కూడా అంతే. 2021 డిసెంబర్లో పుష్ప రిలీజ్ అయింది. అప్పట్నుంచి సీక్వెల్ చెక్కుతూనే ఉన్నారు సుకుమార్. టైం తీసుకున్నా పర్లేదు కానీ పర్ఫెక్ట్ అవుట్పుట్ కోసం చూస్తున్నారు. దీని మార్కెట్ రేంజ్ కూడా 1000 కోట్లే. అందుకే ఎంత టైం తీసుకున్నా నిర్మాతలకు కంగారేం లేదు. గతంలో బాహుబలి 2, KGF 2, గద్దార్ 2 లాంటి వాటి కోసం ఎంత టైం తీసుకున్నా వెయిట్ ఫర్ వర్త్ అన్నట్టే వాటి రిజల్ట్స్ వచ్చాయి. కంటెంట్లో దమ్ముండాలే కానీ డ్యూరేషన్ ఎంతుంటే ఏంటి అనేది ఇప్పుడు ట్రెండింగ్. చిన్న సినిమా, చింతలేని సినిమా అని కొన్నాళ్లుగా దర్శకులు ఫాలో అవుతున్న ట్రెండ్కి కొన్ని సినిమాలు చెక్ పెట్టేస్తున్నాయి. అందుకే నిడివి దగ్గర నో కాంప్రమైజ్ అంటున్నారు మేకర్స్. 3 గంటల సినిమాలు చూపించేస్తున్నారు. తాజాగా మరో సినిమా కూడా చాలా భారీగా ఉండబోతుందట. అదేంటో తెలుసా? లెట్స్ వాచ్. ఆడియన్స్ భారీ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. మరి వాళ్ళు కోరింది ఇవ్వడమే కదా దర్శకుల పని. అందుకే వాళ్ళు అదే చేస్తున్నారు. ఈ మధ్య చాలా సినిమాలు దాదాపు 3 గంటలు, కుదిరితే అంతకంటే ఎక్కువ నిడివితోనే వచ్చాయి. గదర్ 2, జైలర్ సినిమాలు 2 గంటల 50 నిమిషాల నిడివితో వచ్చి 500 నుంచి 600 కోట్లు వసూలు చేశాయి. అంతెందుకు, యానిమల్ అయితే 3 గంటల 21 నిమిషాలతో వచ్చింది. దీని రచ్చ కళ్ల ముందు కనిపిస్తుంది. ఈ మధ్యే దుల్కర్ సల్మాన్ నటించిన గ్యాంగ్స్టర్ డ్రామా కింగ్ ఆఫ్ కొత్త 2 గంటల 56 నిమిషాలు.
ఫ్యామిలీ మూవీ ఖుషి 2 గంటల 46 నిమిషాలతో వచ్చాయి. అలాగే షారుఖ్ జవాన్ రన్ టైం 2 గంటల 49 నిమిషాలు. యాక్షన్ సినిమాని అయినా భారీగా తీసుకొచ్చారు అట్లీ. కంటెంట్ బలంగా ఉండడంతో ఈ సినిమాల్లో చాలా వరకు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేశాయి. తాజాగా ప్రభాస్ సలార్ సినిమా సైతం 3 గంటల నిడివితో వచ్చేస్తుందని తెలుస్తోంది. ఈ మధ్యే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉండడంతో వచ్చింది. ఇదిలా ఉంటే దీని రన్ టైం 2 గంటల 56 నిమిషాలు. భారీగానే ఉన్న కంటెంట్తో ప్రేమలో పడిపోతారంటున్నారు ప్రశాంత్ నీల్. డిసెంబర్ 22న రిలీజ్ కానుంది సలార్. పార్ట్ 2 వచ్చే ఏడాది రాబోతుంది. ఈ రోజుల్లో ఒక్క హిట్ రాగానే పొలోమని 10 సినిమాలు ఒప్పేసుకుంటున్నారు హీరోయిన్లు. కానీ మృణాల్ మాత్రం విభిన్నంగా కనిపిస్తున్నారు. పైగా క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, కానీ లోపల ఒరిజినల్ అలాగే ఉంది. అది బయటకొస్తే రచ్చరచ్చే అంటున్నారు ఈ బ్యూటీ. ఇండస్ట్రీ ఇంత వేగంగా ముందుకు పోతుంటే మృణాల్ మాత్రమే ఎందుకు నిదానమే ప్రధానం అంటున్నారు? చూసేద్దాం. ఇదే మృణాల్ ఒరిజినల్ వర్షన్. గ్లామర్ షో చేయడం మొదలు పెడితే హద్దులే లేకుండా రెచ్చిపోవడం ఈమె స్టైల్. కానీ అనుకోకుండా తెలుగు ఇండస్ట్రీకి సీతారామంలో సీతగా పరిచయమయ్యారు. దీంతో ఆమెపై అదే ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. కాదు బాబు, నేను గ్లామర్ రోల్స్ కూడా చేస్తాను అంటుంటే వినరే. ఎంతసేపు ఈమెను అదే జానర్లో పడేస్తున్నారు. అలాంటి రోల్సే ఇస్తున్నారు. బయట బోల్డ్ షో, సినిమాలో ట్రెడిషనల్. ఇలాంటి ఇమేజ్ క్రియేట్ అయిపోయింది ఇప్పుడు మృణాల్కు. సీతారామం దాటి ఈమెను ఊహించుకోలేకపోతున్నారు దర్శకులు. అందుకే హాయ్ నాన్నలోనూ చాలా పద్ధతిగా చూపించారు ఈమెను. లిప్ లాక్స్ ఉన్నాయి కానీ అవేవి పెద్దగా ఇబ్బందికరంగా లేవు. హాయ్ నాన్న పూర్తిగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. హాయ్ నాన్నతో మృణాల్ ఫ్యామిలీ ఇమేజ్ మరింత బలపడింది. పైగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్లోనూ చాలా పద్ధతిగా కనిపిస్తున్నారు ఈ బ్యూటీ. విజయ్కు భార్యగా, మిడిల్ క్లాస్ వైఫ్ గా ట్రెడిషనల్ లుక్ లోనే దర్శనమిస్తున్నారు. ఈమె ఒరిజినల్ వర్షన్ బాలీవుడ్ లో వాడుకుంటున్నారు కానీ మన దర్శకులు ఫోకస్ చేయట్లేదు. మరోవైపు సినిమాల ఎంపికలోనూ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటున్నారు మృణాల్. ఫ్యామిలీ స్టార్ అయ్యేంత వరకు మరో సినిమా ఒప్పుకునేలా కనిపించడం లేదు. కొన్ని ఆఫర్స్ వచ్చినా ఈమె నుంచి రెస్పాన్స్ రాలేదు. ఆవేశపడి వరుస ఆఫర్స్ ఒప్పుకొని అనవసరంగా ఫ్లాప్స్ ఇచ్చే కంటే నిదానమే ప్రధానం అనే మంత్రమే నయమంటున్నారు ఈ బ్యూటీ. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని స్పెషల్ స్టోరీస్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో రేపటి సైన్మా 2.0లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.